వడ్డించేవాడు మనవాడైతే చివరి విస్తరిలో గూడా అన్ని రకాల ఐటెమ్స్ ఒక్కటి గూడా తగ్గకుండా పడిపోతాయి. మిగిలిన వాళ్ళందరికీ తగ్గొచ్చేమో గానీ, మనవడే వడ్డిస్తూ ఉంటే మాత్రము అసలు బటర్ మిల్క్‌తో సహా ఏది మిస్ అవ్వకుండా వడ్డించేసే ప్రయత్నం అయితే చేస్తారు. వడ్డిస్తారు గూడా. సో, ఈ ఈ ఇదే నేపథ్యంలోనే మనవడే ఏదైనా ప్లేస్‌లో ఉంటే ఏంటంటే, మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి అన్నదైతే అందరికీ తెలిసిన వాస్తవమే. ఇది జగమెరిగిన సత్యమే మరి. దీనికి సంబంధించి, ఈ సామెతకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, ఇప్పుడు చాలామంది కూడాను డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు. ఎంతో పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ గూడా ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద పడి, నానా తిప్పలు పడి, ఇంటర్వ్యూలు అటెండ్ చేసి, ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్స్‌ని అటెండ్ చేసి, ఫైనల్ రౌండ్‌లోని ఉద్యోగం రాక అనేక మంది మానసికంగా క్షోభకి గురయ్యి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా సొసైటీలోన తరచూ చూస్తూనే ఉన్నాం. అంటే ఉద్యోగానికి సంబంధించి అంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఉద్యోగం దొరక్క బతికీడుస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఉద్యోగం ఉండి, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉండి, ఉద్యోగంలో వాళ్ళు ఉన్నదే కాకుండాను వాళ్ళతో పాటు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులు, అక్కచెల్లెళ్ళు, వాళ్ళ భార్యలకి కూడాను చివరికి చదువున్నా లేకపోయినా చదువు సంధ్య రాని వాళ్ళకి కూడాను లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్స్‌లోని జమయ్యేలాగా ఉద్యోగాలు వేయిస్తూ ఉన్న నేపథ్యము ఇక్కడ ఒక సంఘటన మనకి కనిపిస్తూ ఉంది. తాజాగా వెలుగు చూసిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన విషయంలో అతడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు. ఆయనకి సంబంధించి మంచి పొజిషన్‌లో ఉన్నాడు. మరి అతని భార్యకైతే మాత్రం పెద్దగా చదువు సంధ్య ఏమీ లేదు. అయినప్పటికీ కూడాను కక్కుర్తిపడి తనకి కూడా ఉద్యోగం వేస్తే తక్కువ టైంలోనే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు ఒక ఉద్యోగి. మరి తాను ఉద్యోగం చేస్తున్నదే కాకుండా తనకి సంబంధించిన ప్రభుత్వ సంస్థలోని ఏవైతే కొన్ని రకాల టెండర్స్‌కి సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చే స్థానంలో ఉంటారో ఆ స్థానంలో ఉన్న వ్యక్తి 2 కంపెనీలకి టెండర్స్ వచ్చేలాగా చేసి, మరి నీకిది ఇస్తున్నాను నాకేంటి అన్న ఫార్ములాను ఉపయోగించుకున్నాడు. మరి నీకు నాకు ఎంత షేరింగ్ అనమాట. సో, అట్లా ఫార్ములాను ఉపయోగించుకొని వాళ్ళకి టెండర్స్‌ని ఇప్పించి, ఆ 2 కంపెనీలకి సంబంధించిన ఉద్యోగంలో కొన్ని ఒక విభాగంలోని తన భార్యకి ఉద్యోగం ఇచ్చినట్లుగా పత్రాలను సృష్టించి, అటెండెన్స్‌ని కూడా సృష్టించి, డైలీ తను ఉద్యోగానికి అటెండ్ అవుతూ ఉంటుంది. డైలీ తన షిఫ్టులు తను చేసుకుంటూ ఉంటుంది. చాలా ఉత్తమమైన ఉద్యోగిగా కూడా ఆ పేరు పొందేటట్టుగా దాన్నంతా చక్కటి అరేంజ్‌మెంట్స్ చేసి, అటెండెన్స్‌ని కూడా తన భర్తే తానే మొత్తం క్రియేట్ చేసి పంపించేటట్టుగా ఉద్యోగాన్ని ఒకటి క్రియేట్ చేసుకొని 2 కంపెనీల నుంచి దాదాపు 37,00,000 నెలకి 37,00,000కు పైగా డ్రా చేసుకునేటట్టుగా కొన్ని అకౌంట్స్‌లను క్రియేట్ చేసి, ఆమె పేరు మీద అకౌంట్స్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్స్‌లోని నెలకి 37,00,000 రూపాయల జీతం జమ అయ్యేటట్లుగా ప్లాన్ చేశాడు ఆ హస్బెండ్. భార్య కోసం ఏదో పట్టు చీర కొంటారు, లేకపోతే నగలు కొనిపెడతారు. లేదంటే ఏదైనా ఇల్లు కొంటే తన పేరు మీద రాస్తారు గానీ, ఏకంగా నెలకి 37,00,000 రూపాయల ఉద్యోగాన్నే ఇప్పించాడు. అది కూడా ఏ తెలివి లేని, ఏ క్వాలిటీస్ లేని వైఫ్‌కి. మరి ఎంత ప్రేమ ఉందో ఈ మనిషికి తెలీదు. లేదా డబ్బు మీదున్న ప్రేమ, భార్య మీదున్న మోజ, లేకపోతే భార్య అడిగిన దాన్ని ఆయన కొనివ్వలేని పరిస్థితిలో ఉండి ఈ 2 ఉద్యోగాల్ని కంపెనీలతోని సెట్ చేసుకున్నాడా ఈ రకంగా అనేదైతే మాత్రము ఇప్పుడు మనం లోతుగా ఆ విషయాల్లోకి వెళ్తే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా కూడాను భార్యకి సంబంధించి మాత్రము చాలా చక్కటి ప్లాన్ చేశాడు. నిజంగానే ఇలాంటి భర్తలుంటే మాత్రం భార్యలు ఎలాంటి భార్య అయినా కూడా కోటీశ్వరురాలు అయిపోతుంది అనడానికి ఒక ఉదాహరణగా నిలిచాడు ఈ భర్త. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. చాలామంది పనిచేస్తుంటారు. 2 ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉదయమో షిఫ్ట్, సాయంత్రమో షిఫ్ట్. లేదా ప్రభుత్వ సంస్థలో పనిచేసే వ్యక్తి ఎక్కడైనా టైం ఉంటే ఇంకేదో బిజినెస్ లేకపోతే ఏదో కొన్ని చేసుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకొచ్చే జీతాలు సరిపోక. లేదు అని అనుకుంటే వాళ్ళున్న సంస్థల్లోనే అన్నదమ్ములను ఎవరినో పెట్టుకుంటారు. వాళ్ళది వీళ్ళది ఇన్‌ఫ్లుయెన్స్‌లు ఉపయోగించుకొని దొంగ సర్టిఫికేట్లు సృష్టించుకొని పెట్టించుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనే ఆరోపణలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటూ ఉంటాయి.
మరి ఏకంగా ఈయనైతే మాత్రము భార్యకి సంబంధించి అట్‌లీస్ట్ ఆ చదువో, సంధ్యో ఏదో ఒకటి ఉండాలి గదా! ఏదీ లేకుండా గూడా ఆయన ఇంత పెద్ద ఉద్యోగాన్నయితే భార్య కోసం త్యాగం చేశాడు. మరి త్యాగం చేసి మొత్తానికి వీళ్ళిద్దరూ గూడాను ప్రస్తుతానికైతే జైల్లో చెప్పకూడదనే పరిస్థితికి తెచ్చుకున్నారు అనే చెప్పుకోవాలి. సో, ఒకసారి మనం అసలు ఈ కేసుకి సంబంధించి పూర్వపరాల్లోకైతే వెళ్దాము. ఇదొక డిఫరెంట్ స్టోరీ లాగా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా భర్త ఓ ప్రభుత్వ ఉద్యోగి కాగా అతడి భార్య పెద్దగా చదువుకోలేదు. ఉద్యోగం చేసేంత అర్హత కూడా ఆమెకి మినిమం క్వాలిఫికేషన్ కూడా లేదు. కానీ ఆ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనైతే ప్రభుత్వ ఉద్యోగి, భార్యకి 2 కంపెనీల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఇప్పించాడు. సో, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ చదివిన వాళ్ళు గూడాను ఏం చేస్తున్నారో తెలీదు గానీ నెలకి 80,000 ₹1,00,000 2,00,000 జీతాలు తీసుకుంటా ఉంటున్నారు. ఎలా వచ్చింది నీకు ఉద్యోగం అనంటే కొంతమందేమో బ్యాక్ డోర్ అని జెప్తారు. కొంతమందేమో టీమ్ లీడర్‌కి ఇంత ఇచ్చేస్తే మనకు వర్కౌట్ అయిపోతదని జెప్తున్నారు. ఇలాంటి కంప్లెయింట్స్ ఈ మధ్య కాలంలోని చాలా ఎక్కువగా తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. మరి అది ఆరోపణ లేకపోతే నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయా అన్నదైతే మనకి ఒక క్వెషన్ మార్క్ ఉన్నప్పటికీ గూడాను బట్ ఇలాంటివి జరుగుతున్నాయి అని జెప్పేసైతే రకరకాల మంది మెసేజెస్ త్రూ తెలుస్తా ఉంది. సోషల్ మీడియాలో గూడా చెప్తూ ఉన్నారు. గగ్గోలు పెట్టుకుంటూ ఉన్నారు. చదివిన మాకే ఉద్యోగం రావడం లేదు. ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఎలా ఇస్తూ ఉన్నాయి కంపెనీలు ఉద్యోగాలు అని జెప్పేసి గూడా చాలామంది గగ్గోలు పెడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త గూడా అనేక మందిని బాధించొచ్చు. బట్ ఏదైతే ఇక్కడ జరిగిందో ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి మనం దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం అంతే. సో, ఈయన ఏం చేశాడంటే ఈయన ఏదైతే కంపెనీలో పనిచేస్తాడో మరి ఇది ఈ ప్రభుత్వ ఉద్యోగిగా చేస్తూ ఉన్నాడో ఆయన 2 కంపెనీలకి టెండర్స్ ఇప్పించాడు. రాజస్థాన్‌కి చెందిన ప్రద్యుమన్ దీక్షిత్ అనే వ్యక్తి ఈయన. రాష్ట్ర ప్రభుత్వ రాజ్ క్యాంప్ ఇన్ఫో సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నట్లుగా మనకి సమాచారం. ఏదైతే పత్రికల ద్వారా వీటి ద్వారా పోలీసులు అందించిన సమాచారము. ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టుల టెండర్లు, కాంట్రాక్ట్ల కేటాయింపులో ఆయనకు కీలక పాత్ర అయితే ఉంది. అంటే టెండర్స్ ఏమైనా ఇవ్వాలనంటే ఆయన పర్మిషన్ ఓకే చేయాలా? ఓకే. ఈ టెండర్ మనం తీసేసుకోవచ్చు. ఇది ఓకే అయిపోయింది. ఇది ఆల్రెడీ ఫైల్ క్లోజ్ అయిపోయింది. ఈ టెండర్ అయిపోయింది. దీనికి పర్మిషన్ వచ్చేసింది అని చెప్తూ ఉంటారనమాట. ఆ పోస్ట్ అనమాట ఇది. అయితే ఈయన ఏం చేశాడనంటే దీక్షిత్ తన పదవిని దుర్వినియోగం చేస్తా అంటే ఉన్నది చేతిలో ఎలాగో బంగారు బాతుగుడ్డు పొజిషన్‌లో ఉన్నాడాయన. మరి ఇంకా గుడ్లు పెట్టించుకునే పని మీద ఉన్నాడనమాట. కోడిపెట్టెతో గుడ్లు పెట్టించుకునే పనిలోని ఓరియన్ ప్రో సొల్యూషన్స్, ట్రీస్ అండ్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనే 2 ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ పనుల టెండర్లను దక్కేలాగా చేశాడు. ఎందుకంటే పలుకుబడి ఉంది అయ్యగారికి, ఏమైనా చేయొచ్చు, చేతిలోనే పదవుంది. సో 2 కంపెనీలకి టెండర్లు వచ్చేలా చేశాడు. దీనికి ప్రతిఫలంగాను సో నేను మీకు ఇది ఓకే చేశాను కదా, టెండర్ ఇప్పించాను, మరి నాకేంటి? తన భార్య పూనం దీక్షిత్‌కు ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి నెల ఆమె ఎలాంటి పని చేయకపోయినా జీతం చెల్లించాలని ఆ 2 కంపెనీలపైన ఒత్తిడిని తీసుకొని వచ్చాడు. సో మరి చచ్చి చెడి ఏం చేస్తారు? మరి కాంట్రాక్ట్ ఓకే చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం ఇచ్చి తీరాల్సింది అక్కడ ఉన్నా లేకపోయినా. ఇంకేమైనా లూప్ హోల్స్ ఉన్నా కూడా అన్నీ కూడా వాళ్ళే బ్యాలెన్స్ చేసుకొని మెయింటైన్ చేసుకొని ఆమెకైతే ప్రస్తుతానికైతే ఉద్యోగం అయితే ఇచ్చేశారు. నిజానికి పూనం దీక్షిత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయితే కాదు. అయినప్పటికీ భర్త ఒత్తిడి మేరకు ఈ 2 సంస్థలు ఆమెకు నకిలీ ఉద్యోగాలను కేటాయించాయి. సో మొత్తానికైతే ఉద్యోగం చచ్చి చెడి ఉద్యోగం అయితే ఇచ్చారు. దీక్షిత్ పథకం ప్రకారం ఓరియన్ ప్రో కంపెనీలో ఆమెను పూర్తి స్థాయి ఉద్యోగినిగా, ట్రీస్ అండ్ సాఫ్ట్‌వేర్ ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ రికార్డుల్ని సృష్టించారు. సో ఈ 2 కంపెనీలను ఒక కంపెనీలోని పూర్తి స్థాయి ఉద్యోగిగా, మరొక కంపెనీలోని ఫ్రీలాన్సర్‌గాను. ఫ్రీలాన్సర్ అంటే తనకున్న వెసులుబాటు ప్రకారం ఏదో ఒక టైంకి జస్ట్ అలా కనిపించేసి వచ్చేసినట్లుగా అనమాట. మరొక కంపెనీలోనే ఏంటంటే కంప్లీట్‌గా తాను వెళ్తున్నట్టుగానే అటెండెన్స్ పడుతూ ఉంటుంది. అసలు లీవ్‌లు ఉండవు, ఏమీ ఉండవు. ఫుల్ సాలరీ డ్రా అయిపోతుందనమాట. అట్లాగా. అటెండెన్స్ గూడా ఎవరిస్తారు అని జూస్తే ఈ కేసులోని అటెండెన్స్ గూడా వాళ్ళ హస్బెండే పంపిస్తాడంట కంపెనీకి. ఇది ఇంకా విచిత్రం. అంతేకాదు ప్రతి నెల ఆమె ఆఫీసుకు వెళ్లకుండా, అసలు ఏ ఆఫీస్‌కి గూడా ఆవిడ వెళ్లాల్సిన పని లేదు. జీతం క్రమం తప్పకుండా చెల్లించడానికి అవసరమైన నకిలీ అటెండెన్స్ పత్రాలను కూడా దీక్షితే స్వయంగా సమర్పించేవాడు. ఈ అక్రమ మార్గం ద్వారా 2019 జనవరి నెల నుంచి 2020 సెప్టెంబర్ నెల వరకు అంటే దాదాపు 21 నెలలు ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్ పూనం దీక్షిత్‌కు చెందిన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జీతం రూపంలో ₹37,54,405 జమయ్యాయి. ఇంచుమించుగా ప్రతి నెల కూడా ఇంత డబ్బులు జమయ్యేవి. ప్రభుత్వ టెండర్లను అప్పగించడానికి ప్రతిగా దీక్షిత్ ఈ మొత్తాన్ని లంచంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. సో దీనిలో ఏంటంటే
ఈ టెండర్‌లకి సంబంధించి దర్యాప్తులోనే వీళ్ళు తేల్చిన విషయం ఏంటి అనంటే, ఏవైతే టెండర్స్ ఆయన ఇచ్చాడో దానిలోనే వాళ్ళ వైఫ్‌కి ఉద్యోగం వచ్చేటట్టు ఆయన మంచిగా ఆ లింక్‌ని సెట్ చేసుకున్నాడు. మొత్తానికి వాళ్ళు కూడా ఉద్యోగం ఇచ్చేశారు. ఏమంటాము దాన్ని, మనం ఏదైనా ఇచ్చాము అనంటే ప్రతిఫలం ఇవ్వాలి అన్నట్టు ఏదో గురుదక్షిణ చెల్లించుకున్నట్టు దక్షిణ చెల్లించుకున్నారనమాట వీళ్ళు. ఈ అవినీతి వ్యవహారంపై అభియోగాలు వచ్చాయి చాలా మట్టుకుని. మొత్తానికైతే ఏదైనా ఒక వెధవ పని చేశారనంటే ఖచ్చితంగా అదైతే బయటకు వచ్చేస్తుంది. తప్పు చేసిన తప్పు ఎప్పుడు కూడా దాగదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అని అనుకుంటుంది కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని వాటినైతే వదిలేస్తుంది. పిల్లొచ్చి వెళ్ళిందన్న విషయము ఖచ్చితంగా ఇంటిగళ్ళ మనిషికి తెలిసిపోతుంది. సో ఇది కూడా అంతే. ఖచ్చితంగా ఇలాంటి కేసెస్‌లోనే ఏదో ఒక ఆధారం ఉంటుంది. లేదా ఎవరో ఒకరి చెవిలో పడుతుంది. ఎవరో ఒకరి కంట్లో పడుతుంది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన చోటికి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మిత్రులు ఎంత ఉంటారో అంతకన్నా డబుల్ శత్రువులు కూడా మన చుట్టూ ఉంటారు. లేదా మీతో బాధింపబడిన వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు ఎప్పుడు కూడా, ఇది మర్చిపోవద్దు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి రాజస్థాన్ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశాడు. సో అలాంటి వ్యక్తుల్లోనే ఎవరైతే కన్నేసి ఉంచుతారో అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు హైకోర్టులోని. ఈ పలానా మనిషి పలానా ఉద్యోగంలో ఉన్నాడు, ఈ తతంగం అంతా జరిగింది, సో ఇలాగా కొన్ని అకౌంట్స్లోకి డబ్బులు డ్రా అవుతున్నాయని చెప్పేసి ఇది మొత్తం అంతా కూడా కదంతా ఆ కంప్లైంట్ రూపంలోనే హైకోర్టులోని పిటిషన్ వేశాడు. ఇలా విచారణ జరిపిన న్యాయస్థానం అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీ విచారణ ఆదేశించింది. సో విచారణ చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా ప్రభుత్వ అధికారి ప్రద్యుమన్ దీక్షిత్ చేసిన ఈ నకిలీ ఉద్యోగాల మోసము, ఈ లంచగొండి వ్యవహారం మొత్తము బయటకు వచ్చేసింది. ఎంత గుట్టుగా మీరు చేస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విషయాలు ఎప్పటికైనా సరే మీరు పోయే లోపు ఖచ్చితంగా ఈ విషయాలు బయటకు వస్తాయి. ఐదరు ఇది తెలిసిన తర్వాత మీరైనా పోతారు అన్నదైతే మాత్రము ఇలాంటి వాటిల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు చేసిన వెధవ పనికి తలెత్తుకోలేక చాలామంది మరణించిన సందర్భాలు కూడా చాలా చూసాం. అవమానానికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు అంతవరకు తెచ్చుకోవడం? నీతి నిజాయితీగా మీ ఉద్యోగాలు మీరు చేసుకుని మీకు ఉన్నదానిలోనే మీరు సంతృప్తిగా జీవిస్తే పక్కోళ్ళు కూడా బతకాలి కదా. మనమే బతికితే సరిపోదు కదా. పక్క వాళ్ళు బ్రతకడానికి కూడా మనం అట్లీస్ట్ ఉద్యోగాన్ని మనం ఇవ్వం సరికదా. అట్లీస్ట్ వాళ్ళంతటి వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించుకునే స్థానాన్ని కూడా ఈ రకంగా కొల్లగొట్టేస్తున్న పరిస్థితులు దేశంలోనే చాలా కోకొల్లలుగా అయిపోయాయని చెప్పేసి అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏసీబీ అధికారులు ఇప్పుడు ఈ కేసుని అయితే మాత్రం నమోదు చేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ కేసు జరిగింది, అసలు ఈ ఉద్యోగం వచ్చింది, ఈ కేసు దీని మీద హైకోర్టులో పిటిషన్ పడింది, ఇవన్నీ కూడాను చానాల క్రితమే జరిగింది. ఇదంతా కూడాను 2019లో జరిగిన విషయము. 2020 సెప్టెంబర్ వరకు తీసుకున్నారు, అప్పుడు పిటిషన్ వేశారు. సో అది ఇప్పుడు రీసెంట్గా మొత్తం అంతా బయటకు వచ్చింది. సో ఇంచుమించుగా మనకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయినట్టే అనుకోండి. 2019 అంటే. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తం ఏదైనా కూడాను అధికారులు అయితే ఏసీబీ అధికారులు అయితే వీళ్ళ దుమ్ము దులిపి ఇద్దరిని కూడా ఇంచుమించుగా చెప్పకూడదు వినిపించే పరిస్థితికి అయితే తీసుకెళ్తారు, నిజం నిర్ధారణ అయితే అని చెప్పేసి అయితే మాత్రము నెటిజన్లు చెప్తూ ఉన్నారు. ఈ వార్త అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఇలాంటి పనులు చేసేవారు మాత్రము మీరు ఎవరు మిమ్మల్ని చూడడం లేదు అని చెప్పేసి అయితే మాత్రము కళ్ళు మూసుకొని ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోదు. ఖచ్చితంగా మరొక మూడో నేత్రం మీ మీద ఎప్పుడు దృష్టి సారించే ఉంచుతుంది అన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు పబ్లిక్. సో ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా సఫర్ అయ్యేది సామాన్యుడు. ఈ సామాన్యుడు ఎప్పుడు కూడా ఒక కన్నేసే ఉంచుతాడు. సో ఇలాంటి వాళ్ళ వలన ఖచ్చితంగా ఇలాంటి దొడ్డిదారిని చేసి దొంగ పనులు కానివ్వండి, లంచగొండితనాలకు కానివ్వండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎప్పటికైనా ఉంటాయి అని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు.